యా గుడ్ మార్నింగ్ గైస్ అందరికీ. నేను ఇప్పుడే నిద్ర లేచాను. టైం అరౌండ్ 6 o'clock ఏమవుతుంది. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. నేను ఇప్పటి వరకు ఎప్పుడు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు. సో ఈ వీడియోస్ని ఎందుకు స్టార్ట్ చేశానంటే మేము కొంతమందికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము. ఎవ్వరికి అసలు తెలియదు మేము వస్తున్నట్లు. ఎవరికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అండ్ నా ఫస్ట్ లాంగ్ వీడియో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ మాత్రం చేయొద్దు. అండ్ బిగినర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఐఎమ్ సారీ. చూద్దాం, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. వాయిస్ జస్ట్ ఇగ్నోర్ మై లేజీ ఫేస్. ఇప్పుడే నిద్ర లేచానని చెప్పాను కదా. సో మేము అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాము, ఎవరికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము, ఎట్లా వెళ్తున్నాము అండ్ నా ఫస్ట్ లాంగ్ వీడియో ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి మొత్తం నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీతో. డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. ఆఫీస్ నుంచి వచ్చి మా హస్బెండ్ సడన్ గా లగేజ్ ప్యాక్ చేసుకో ఆంధ్ర వెళ్దామని అన్నారు. ఆల్ ఆఫ్ ద సడన్ ఇప్పుడేంటి ఆంధ్రాకి మనం వెళ్ళటం అనే క్వశ్చన్ నాలో రేజ్ అయినా కానీ నేను అట్లా సైలెంట్ గానే ఉండిపోయాను. మీరు నిజానికి చెప్తే నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ ఇంకొక 1 hour లో మా జర్నీ స్టార్ట్ అవుతుంది అనగా అప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకున్నాను నేను. మేము ఏ రోజు అయితే ఆంధ్రాకి వెళ్ళబోతున్నామో ఆ రోజు ఆఫీస్కి వెళ్తూ మా హస్బెండ్ చెప్పారు నేను ఆఫీస్ నుంచి వచ్చేపాటికి మీ ఇద్దరు రెడీ అయ్యి ఉండండి అని చెప్పి. ఇంకా నేను కూడా నమ్మనట్టుగా ఫస్ట్ ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకుని తర్వాత బాబుకి కావాల్సిన ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. గత 1 week నుంచి అనుకుంటున్నాం మేము ఈ బిజీ షెడ్యూల్లో చిన్నగా బ్రేక్ తీసుకోవాలని. మార్నింగ్ నుంచి ఇంట్లో ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను అండ్ దట్టు జర్నీకి కావాల్సినవి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఇట్లా రెడీ అయ్యామన్నమాట. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 5:30 ఎట్లా అవుతుంది, ఒక నిమిషం, 5:35 అయింది టైము. ఇంక ఇప్పుడైతే బయలుదేరబోతున్నాము. మేము ఆంధ్ర వెళ్ళిపోతున్నాం అనమాట. బస్ అయితే బుక్ చేశారు. అనుకోకుండా నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. అసలు మా జర్నీ అన్ఎక్స్పెక్టెడ్ కదా, అందుకే నేను 1 hour ముందు లగేజ్ ప్యాక్ చేసుకున్నాను. మేము అప్పటికప్పుడు అనుకుని బయలుదేరటం వల్ల మాకు లాస్ట్ మినిట్ లో అసలు టికెట్స్ ఏం దొరకలేదు ట్రైన్ కి. ఇంకా బస్ అయితే బుక్ చేసాము. మా బస్ 8 o'clock కి, కాకపోతే మేము 5:30కి ఇంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయాం బాబుతో. ఇంకా హైదరాబాద్ అంటే చాలా ట్రాఫిక్ ఉంటది కదా, అదే టైం అవుతుంది అని చెప్పేసి 5:30కి వచ్చేసాం బయటకి వచ్చినప్పుడు ఇలా చల్లగా సోడాలు లాంటివి ఏమీ పడకపోతే నా బండి అసలు రన్ అవ్వదు. మధ్యలో మేము ఏం తిన్నాం ఏంటి అని చెప్పి షూట్ చేయలేదు, ఎందుకంటే బస్ టైం అయిపోద్దేమో, బస్ మిస్ అవుతామేమో అనుకున్నాం. కానీ 10 minutes మేమే ముందు. నిజానికి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది కానీ నేను ప్రతి నిమిషానికి నా ఫోన్ అయితే చెక్ చేసుకుని టైం ని కౌంట్ చేసుకుంటున్నాను. ఇంకొక few hours మోర్ మా వాళ్ళని చూడొచ్చు అని చెప్పి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయింది, కానీ నేను పడుకోకుండా టైం నే చెక్ చేసుకుంటున్నాను. నిద్ర రావట్లేదు అని చెప్తున్నాను. ఇక్కడ యాహూ ఫైనల్లీ వచ్చేసాము మా ఊరు. అమ్మ రియాక్షన్ అయితే నేను దగ్గర నుంచి షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే మేము స్ట్రీట్ లో నడుస్తుండగానే అమ్మ లోపల నుంచి చూసి పరిగెత్తుకుని వచ్చేసారు మా దగ్గరికి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మేము ఏ రోజైతే జర్నీ స్టార్ట్ చేసాము ఆ రోజు డాడీ కూడా పెద్ద తిరుపతి బయలుదేరారంట. మేము వెళ్ళినప్పటికీ డాడీ అయితే ఇంట్లో లేరు, ఇంకా మమ్మీ అన్నయ్య అయితే ఉన్నారు. వాళ్ళ రియాక్షన్స్ షూట్ చేశాను నేను. ఇంకా వెళ్ళగానే మమ్మీ అయితే టిఫిన్ పెట్టారు. టిఫిన్ చేసిన తర్వాత ఊర్లోనే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కి పాప పుట్టిందంటే చూడడానికి వెళ్తున్నాము. వెళ్ళాక నేనైతే ఫొటోస్ అవి ఏం తీయలేదు, ఎందుకంటే పాప పుట్టి 1 week అవుతుంది కాబట్టి ఫొటోస్ అవి తీయకూడదు కదా. హఠాత్తుగా మారిన క్లైమేట్. ఇది ఒక పల్లెటూరు అనమాట. చూడండి ఎంత బాగుందో పీస్ఫుల్గా. ఇక్కడ నా చెట్టు ఎదురుగా మామిడికాయలు కనిపిస్తున్నాయి. కోసుకున్నా అంటే ఎవరైనా తిడతారేమో అని భయం వేస్తుంది. ఇదిగో మామిడికాయలు కనబడుతున్నాయి. దట్టు ఇది ఇక్కడ చిన్ని మామిడికాయలు మీకు వీటిలో కనిపిస్తుందో లేదో. కోద్దామంటే భయం వేస్తుంది. ఇక్కడ పెద్ద మామిడికాయలు ఉన్నాయి. ఇవిగో మళ్ళీ ఎండ వచ్చిందిరా నాయన. ఎంత ఘోరం ఎండలు ఉన్నాయండి బాబు ఆంధ్రాలో. మమ్మీ వాళ్ళని ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పాపని కూడా పలకరించేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయాము. మా మావయ్య గారు మొత్తం 9 members అనమాట. మొత్తం అందరూ ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారు. వీళ్ళ తర్వాత మా అత్తయ్య గారి రియాక్షన్ వస్తుంది చూడండి. పాప మమ్మల్ని చూడగానే అత్తయ్య గారికి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వచ్చేసాయి. మా మావయ్య గారి తర్వాత నెక్స్ట్ మావయ్య గారు అనమాట ఈయన. వీళ్ళ చిన్నబ్బాయి నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, దట్టు చాలా కొట్టుకుంటాం. నెక్స్ట్ వాడి రియాక్షన్ వస్తుంది చూడండి. ఇప్పుడు మా లాస్ట్ చిన్న అత్తయ్య గారు అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ లో వీళ్ళిద్దరు నా మోస్ట్ వెల్ విషర్స్ అనమాట. వీళ్ళిద్దరికి సర్ప్రైజ్ ఇవ్వగానే ఎలా ఉన్నారని అడగకుండా నాకు బీచ్ కి వెళ్ళాలనిపిస్తుందని ఒక్క మాట చెప్పాను అంతే. వెళ్ళి చెప్పలేసుకుందా అని అన్నారు. వెంటనే మన బీచ్ కి వెళ్ళిపోయాము. ఏంటో అన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినట్టు ఈ బీచ్ ప్లాన్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గానే జరిగిపోయింది. మేము ఆ రోజే హైదరాబాద్ నుంచి రావడం, ఆ రోజే అమ్మ వాళ్ళని పలకరించడం, దట్టు ఆ రోజే అత్తమ్మ వాళ్ళ ఇంటికి రావడం, ఆ రోజే బీచ్ కి వెళ్ళడం జరిగిపోయింది. అలాగా నేను అందరి రియాక్షన్స్ క్యాప్చర్ చేశానని నేను అనుకున్నాను కానీ కాకపోతే ఫోన్ లో కొంతమంది సగం
మొహం ఫేసులు పడినాయి, కొంతమంది వీడియో బ్లరర్ అయిపోయింది, కొంతమంది ఏమో బోన్ చేసి అప్పుడే పడుకున్నారు. అలాంటి వాళ్ళు తప్ప మిగతా అందరివి మ్యాక్సిమం పెట్టడానికి అయితే ట్రై చేశాను. ఇంకా బీచ్ నుంచి వచ్చేసిన నెక్స్ట్ డే అనమాట ఇది. ఇంక ఇద్దరం కలిసి మా నాన్నమ్మ గారిని పలకరించడానికి అయితే వెళ్తున్నాము. పక్క స్ట్రీటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకప్పుడు నా షార్ట్ వీడియోస్ కి మంచి వ్యూస్ ఏమైనా వచ్చినాయి అంటే అందులో ఈ మామగారి వీడియో ఒకటి. ఈ వీడియోలో మీకు మళ్ళీ ఒకసారి ఆవిడని చూపిస్తాను చూడండి. స్టిల్ ఈ ఏజ్ లో కూడా ఆవిడ వర్క్స్ ఆవిడే చేసుకుంటారు. మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మమ్మ గారు అనమాట ఈవిడ. ఈ మామగారు వాళ్ళ డాక్టరే మాకు నానమ్మ గారు అవుతారు. ఆ నానమ్మ గారు నాకు చాలా బాగా నచ్చుతారు. ఎందుకంటే వయసుతో సంబంధం కాదు, కాళ్ళు చేతులు బాగున్నంతసేపు కష్టపడాలని చెప్తా ఉంటారు. ఏదైనా పూర్వకాలం ఇల్లులే బాగుంటాయి కదా, వీళ్ళిల్లు కూడా అంతే చల్ల చల్లగా చాలా బాగుంటది. మా నాన్నమ్మ గారు చూడండి అన్ని ఆర్గనైజ్డ్ గా ఎంత మంచిగా సర్దుకున్నారో. మేము వెళ్ళిన ప్రతిసారి ఆవిడ మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి మా ముందును పెట్టి తినండి తినండి అని చంపుతా ఉంటారు. ఎండలో అయితే ఇట్లా ఉప్పులో వేసిన మామిడి ముక్కలు అయితే ఎండబెడుతున్నారు. నాకు ఇష్టం అని చెప్పి నేను ఒకటి తీసేసుకున్నాను. ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోయారు. మా వారు రావడం జరిగింది. ఆయన రిటర్న్ హైదరాబాద్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆయన హైదరాబాద్ వెళ్ళిన 2 days తర్వాత నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు డాడీకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని మీరు అనుకుంటున్నారు, కానీ కాదు. మా డాడీ ఏ రోజు అయితే తిరుపతి నుంచి వచ్చారో ఆ రోజు ఈవినింగే నేను కూడా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడే తుస్సుమనిపోయింది మన ప్లాన్. తగులుతుంది. అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాను. అమ్మతో ఇట్లా ఆడుకోవడం నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. డాడీకి సర్ప్రైజ్ ఇచ్చే ప్లాన్ ఎందుకు ఫ్లాప్ అయిందో చెప్తాను వినండి. నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండగా స్నానానికి వెళ్తున్నప్పుడు మొబైల్ నెట్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయాను. ఇంతలో మా డాడీ వీడియో కాల్ చేస్తే మా అత్తమ్మ కాల్ లిఫ్ట్ చేశారు. ఇంకా మా డాడీకి డౌట్ వచ్చేసింది. డౌట్ కదా క్లియర్ గా అర్థమే అయిపోయింది. చేసేదేమీ లేదు, ఇంకా కవర్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. చెప్పేశాను డాడీకి నేను ఆంధ్ర వచ్చాను, ఇప్పుడు వస్తున్నాను మన ఇంటికి బయలుదేరుతున్నాను అని చెప్పి. సత్యం వచ్చింది, నంగళం వచ్చిందా? నంగళం తల్లి నంగళం వచ్చేటది పరుగు పరుగు వచ్చేసింది. ఇంకా మా స్ట్రీట్లో ఎవరు ఇట్లా చేపించుకుంటుంటే అది చూస్తున్నాం అనమాట. పూనకాలు ఒకటొకటిగా అందరికీ వస్తున్నాయి. ఐ థింక్ 2-3 వచ్చేసాయి. అసలు ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అప్పుడే నేను హెడ్ బాత్ చేసి వచ్చాను. ఇలాగ డ్రమ్స్ వినిపిస్తున్నాయని తెలియగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయాను. నాకు చాలా ఇష్టం ఇటువంటివన్నీ చూడడం అంటే, కానీ అట్ ద సేమ్ టైం భయం కూడా దగ్గర నుంచి చూడాలి. 10 or 20 minutes అయితే అట్లా చూసి ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాగానే అట్లా తడితలతోనే ఏసీ రూమ్లోకి వచ్చేసి అది సరిపోతున్నట్టు కూలింగ్ వాటర్ డ్రింక్ తాగేసాను. ఇంకా అంతేనండి. అప్పుడు స్టార్ట్ అయింది నాకు థ్రోట్ పెయిన్. స్టిల్ ఈ రోజు కూడా కొంచెం, కానీ గత 2-3 days నుంచి పోల్చుకుంటే ఈ రోజు చాలా బెటర్. మీకు నా వాయిస్ లో ఇప్పుడు కూడా తెలుస్తూ ఉండొచ్చు, అంటే పాత వాయిస్ ఎట్లా ఉంది. నేను వీడియోస్ మొత్తం ఒక రోజులోనే షూట్ చేసింది కాదు, 2-3 days ఇంక్లూడ్ చేసిన వీడియో. వచ్చి 2-3 days అయినా కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ తో సఫర్ అవుతున్నానని బయటకి ఎక్కడికి తీసుకెళ్లలేదు డాడీ. ఇంకా కొంచెం నిన్న క్లియర్ అవ్వడంతో నిన్న బయటకి తీసుకెళ్లారు, ఊర్లో ఉన్న గుడికి అనమాట. మై మోస్ట్ ఫేవరెట్ అనమాట ఈ అమ్మవారు, నాకు చాలా ఇష్టం. ఇంకా నేను డాడీ బుడ్డోడు అయితే కలిసి గుడికి అయితే వచ్చేసాము. మమ్మీ అయితే చెట్టుకున్న మునక్కాయలు కోసి అన్నదానం చేస్తారు కదా గుడిలో, పెట్టమని చెప్పి పంపించారు మాతో. అమ్మవారి పేరు వచ్చేసి కోటసత్తమ్మ తల్లి. ఎక్కడెక్కడ ఊర్ల నుంచి వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ. ఆవిడంటే చాలా నమ్మకం మా అందరికి. ఎవరో గురించి ఎందుకులే అండి చెప్తున్నా, నన్నే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. నేనేమనుకుంటా ఎగ్జాక్ట్ గా అట్లానే. ఇంకా అట్లా కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకున్న తర్వాత గుడిలో చాలా సేపు కూర్చుని టైం అయితే స్పెండ్ చేసాము. గుడికి వస్తే తెలియని ఆనందము, ఇంకా హార్ట్ కి పీస్ఫుల్ అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను గుడికి వెళ్ళాలంటే ఈవినింగే వస్తాను ఇక్కడికి, ఎందుకంటే జనాలు తక్కువగా ఉంటారు, ఎక్కువసేపు దర్శనం చేసుకోవచ్చు, ఎక్కువసేపు కూర్చోవచ్చు. ఇంకా నేను డాడీ అయితే ప్రసాదం తినుకుంటూ కూర్చున్నాము. ఇక్కడ చూడండి మా వాడు అన్నిట్లో నేనున్నాను అని చెప్పి ఆ గ్రిల్స్ మధ్యలో నుంచి దూరం వెళ్ళిపోయాడు. మీరు ఎప్పుడైనా ఈ గుడికి వచ్చారా? ఈ గుడి ఎక్కడుందో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కనీసం ఎప్పుడైనా విన్నారు ఈ గుడి గురించి? ఇంటికి వస్తే బోర్ కొడుతుంది అని చెప్పి నన్ను మా బుడ్డోని ఊరంతా ఒక రౌండ్ వేస్తున్నారు మా డాడీ. ఒకప్పుడు నేను మా అన్నయ్య ఫ్రంట్ సీట్ కోసం కొట్టుకునే వాళ్ళం. ఇంకా మా బుడ్డోడు వచ్చిన తర్వాత అన్ని మూసుకుని ఆ ప్లేస్ మా వాడికి ఇచ్చేవాల్సి వచ్చింది. పొరపాటున ఇవ్వలేదు అనుకోండి, పట్టపగలే చుక్కలేంటో చూపిస్తాడు మాకు. సారగా ఎక్కాలంటే మేము డోర్ తీయాలి, దిగాలంటే డోర్ తీయాలి. అసిస్టెంట్ల కింద వాడుకుంటున్నాడు. కూర్చున్నవాడు కుదురుగా కూర్చుంటే వాడు కొడుకెందుకు అవుతాడు చెప్పండి? కూర్చున్నవాడు అస్సలు కుదురుగా ఉండడు. కాలు బయటకు పెడతాడు, చేతులు బయటకు పెడతాడు, ఒక్కోసారి తల బయటకు పెట్టేసి అందరినీ దిక్కులు చూస్తూ ఉంటాడు మిర్రర్. మేము కూడా వాడు ఏజ్ లో ఉన్నప్పుడు అంతే అల్లరి చేసి ఉంటే వీపు విమానం మోతెక్కిపోయేదేమో మాకు మా పేరెంట్స్ చేతిలో. బిగినర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను.